హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు మనము సెన్సస్ గురించి మాట్లాడుకుందాము. అంటే ఇప్పుడు మన హోంశాఖ అనేది మొన్న బుధవారం రోజు సెన్సస్ని March 1 2027 అంటే 2027లో అప్పుడు చేయాలనేసి అనౌన్స్ చేసింది. అంటే అంతకుముందు యాక్చువల్గా మనము సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం దీన్ని సెన్సస్ని చేయాలని ఎవ్రీ 10 yearsకి చేయాలనేసి మన రాజ్యాంగంలో ఉందన్నమాట. అంటే ఆర్టికల్ 82 మరియు 170 ప్రకారము ఎప్పుడు కూడా మనము సెన్సస్ ఎవ్రీ 10 yearsకి చేయాలన్నమాట. కానీ 2011లో సెన్సస్ అనేది వచ్చింది లాస్ట్కి. 2021లో యాక్చువల్గా మనకి సెన్సస్ జరగాల్సింది. కానీ కోవిడ్ కారణంగా ఈ కోవిడ్ మహమ్మారి అనే ఉన్నప్పుడు మనము స్టాగ్నెట్ అయిపోయాము అనమాట. అంటే 2-3 years చేయలేకపోయాము. అందుకని మనము ఇప్పుడు 16 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు సెన్సస్ అనేది చేస్తున్నాం అనమాట. అంటే దీనికి ప్రాముఖ్యత అనేది చాలా ఉంది. అంటే మనము ఇది ఫస్ట్ టైం మనము డిజిటల్ సేకరణ అనే జనగణన అనేది చేస్తున్నాం అనమాట. ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కులగణన కూడా చేస్తున్నాం అనమాట. అంటే 1991లో మనము కులగణన అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ కులగణన అనేది చేసాము. దాన్నే ఇప్పుడు కూడా కన్సిడర్ చేస్తుంటాం. అంటే 2010లో ఒకసారి చేసాము మనము 2011 సెన్సస్కి. బట్ దాన్ని అనౌన్స్ చేయలేదు కులగణన అనేది. అంటే SC ST ఈ కులగణన అనేది కన్సిడర్ చేశారు. కానీ రిమైనింగ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నీ కూడా కులగణన అనేది జరగలేదు అనమాట. జరిగినా కూడా అది అనౌన్స్ చేయలేదు 2010లో UPA గవర్నమెంట్ హవాలో. అందుకే ఇప్పుడు డిజిటల్ ప్లస్ మరియు కులగణన చేయాలనేసి నిర్ణయించారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇది ఫస్ట్ టైం అనమాట కులగణన కూడా కన్సిడర్ చేయాలని. అది కూడా డిజిటల్ వేలో, అంటే ట్యాబ్స్ అన్ని యూజ్ చేసేసి డిజిటల్ వేలో దాన్ని చేయాలనేసి నిర్ణయించారు. దానికి 30,000 మంది సిబ్బందులను కూడా రెడీగా ఉన్నారనేసి మన హోంశాఖ అనేది అనౌన్స్ చేసింది అనమాట. అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇదే ఫస్ట్ టైము మనము కులగణన అనేది చేస్తున్నాం అనమాట. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారము మన భారతదేశంలో 121.01 కోట్ల మంది మన భారతదేశంలో ఉన్నారు. దీంట్లో పురుషులు వచ్చేసి 62.3 కోట్ల మంది ఉంటే, అదే మహిళలు వచ్చేసి 58.6 కోట్ల మంది ఉన్నారు అని అప్పటి లెక్కలో మనం చూస్తున్నాం అనమాట. అంటే మనం 2011 తర్వాత ఈ సెన్సెక్స్ ఎకనామిక్స్ అన్ని దీంట్లో కూడా మనం దీన్నే యూజ్ చేస్తున్నాం. ఇప్పటికి కూడా మన పాపులేషన్ సెన్సెస్ ప్రకారం మనం దాన్నే చూస్తున్నాం. రీసెంట్గా మళ్ళీ 2027లో స్టార్ట్ అయిన తర్వాత మన లెక్కలు అనేవి కూడా ఎకనామిక్ దీంట్లో కూడా చేంజ్ అవుతాయి. అంత ఇంపార్టెన్స్ అనేది దీంట్లో పోషిస్తుంది అనమాట సెన్సస్ అనేది. అంటే సోషల్లీ ఎకనామికలీ మన స్టేటస్ అనేది దీంట్లో ఉంది అనేది కూడా మనము క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఇది అవసరం అనమాట. సెన్సస్ అనేది అన్నిటికీ అవసరం. వన్స్ మనం 2027 సెన్సస్ వచ్చిన తర్వాత భారీ అంటే చాలా చేంజెస్ అనేవి మన ఇండియన్ ఎకానమీలో జరుగుతాయని మాత్రం మనం చెప్పొచ్చు. ఎందుకంటే అది వచ్చిన తర్వాత డీలిమిటేషన్ అనేది ఒకటి ఉంది. దాన్ని మేబీ అంటే లోకసభ స్థానాలని పెంపు జరగచ్చు. మరియు మహిళా బిల్లు రిజర్వేషన్ బిల్ అనేది ఉంది కదా, దానికి కూడా ఇది మెయిన్ పాత్ర పోషిస్తుంది. పాపులేషన్ వన్స్ సెన్సస్ అయిన తర్వాత మహిళా బిల్లు కూడా అవుతుంది. మరియు జనరల్ ఎలక్షన్ కూడా. అంటే 2027 తర్వాత సెన్సస్ వచ్చిన తర్వాత 2029లో మనకి నెక్స్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు మేబీ జనరల్ ఎలక్షన్ జరగవచ్చు, తెలీదు. ఆ ఎకనామిక్ చేంజ్ అనేది ఖచ్చితంగా మన ఇండియాలో అయితే జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్గా 3 అయితే జరుగుతాయి. ఒకటి డీలిమిటేషన్, మరియు మహిళా బిల్లు, మరియు జనరల్ ఎలక్షన్. ఈ 3 కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంది. మరియు 2027లో అంటే ఈ సెన్సస్కి దాదాపు 13,000 కోట్లు ఖర్చు అవుతుందనేసి అంచనా వేశారు. ఈ సెన్సస్ని చేసేందుకు అంత వ్యయం జరుగుతుందనేసి అందాజు చేశారు. చూద్దాము దానికి ఫైనల్గా క్యాలిక్యులేషన్ అంతా ఏమనేది మన హోంశాఖ ప్రకటించినప్పుడు చూద్దాం. ప్రస్తుతం అయితే మన సెన్సస్ అనేది 2027లో స్టార్ట్ అవుతుంది అని మన హోంశాఖ అనౌన్స్ చేసింది. వేచి చూద్దాం దాని రిజల్ట్ అంతా ఏముంటుంది అనేసి. థ్యాంక్ యూ. మంచిది.